హలో అండి. వెల్కమ్ టు మై డే రొటీన్ మినీ వ్లాగ్. ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఉప్మా చేస్తున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. ఈ మధ్య ఆఫెన్‌గానే చేసుకుంటున్నాము. ఎందుకనంటే చేతన్‌కి, నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం. నాకిష్టం, బట్ మా హస్బెండ్‌కి చాలా కష్టం అనమాట. ఆయన తినట్లేదు కదా అని నేను ఇంక లైట్ తీసుకునేదాన్ని. బట్ ఈ మధ్య చేతన్ ఉప్మా అంటే చాలా ఇష్టంగా తింటున్నాడు బ్రేక్‌ఫాస్ట్‌లో. ఇంక అందుకే వాడి కోసమైనా వీక్లీ వన్స్ చేస్తున్నాను అనమాట. ఇంక వాడి పేరు చెప్పి నేను కూడా మంచిగానే ఎంజాయ్ చేస్తున్నానులేండి. ఇలా టొమాటోలు ఎక్కువేసి, పల్లీలు ఎక్కువేసి చేస్తే మా హస్బెండ్ కూడా కాస్త ఇష్టంగానే తింటున్నారు. ఇంక దీనిలోకి ఈరోజు పల్లీ చట్నీ చేశాను అనమాట. అండ్ ఇక్కడ మా హస్బెండ్కి టీ పెట్టించాను. ఇంకా ఆయన స్కూల్కి రెడీ అయిపోయారు. టీ అయితే తాగుతూ ఇంకా మాట్లాడుతూ ఉన్నారనమాట. లంచ్ బాక్స్ హడావిడి లేదు. అండ్ కొంచెం హాలిడే సీజన్ కాబట్టి కాస్త పీస్ఫుల్గానే నడుస్తున్నాయేమో మార్నింగ్స్ అయితే. అండ్ కాకపోతే ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్గా చేస్తున్నాం కాబట్టి లంచే ఆకలి వేయట్లేదు అనమాట. ఇంకా అందుకే మార్నింగ్ జ్యూస్ లాంటివి ఏం ప్రిఫర్ చేయట్లేదు. ఇంకా ఆయన స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. తర్వాత చేతని ఫ్రెష్ అప్ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. ఉప్మా చాలా ఇష్టంగా తిన్నాడు. తర్వాత అయితే ఇంకా న్యూస్ పేపర్లో రెగ్యులర్గా ఏదో ఒక స్టోరీ వేస్తారు కదా, ఆ స్టోరీ అయితే చదివిస్తా అనమాట. అదే చదివాను. ఆ తర్వాత ఇంకా వాడిని ఆడుకోమని చెప్తే అక్కడ బెడ్రూమ్లో బుక్స్ ఉంటే వాటిని తీసుకుని చదువుతూ ఉన్నాడు. ఇంక ఈ గ్యాప్లో నేనైతే కిచెన్లోకి వచ్చి వంట స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఈ గ్యాప్లో టైం ఎలా అవుతుందో కూడా అర్థం కావట్లేదు నాకు. ఒక పని తర్వాత ఒక పని అన్నట్టు ఉంటుంది. ఈరోజు వంకాయ కర్రీ చేసా. ఫుల్ వీడియో లింక్ చాలా నేమ్ కింద ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్